హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజైతే వరలక్ష్మి వ్రతం పూజ కార్యక్రమం అయితే స్టార్ట్ చేసుకుంటున్నానండి. సో ఏంటి ఇంత పొద్దున్నే వరలక్ష్మి వ్రతం పూజ వ్లాగ్ అంటున్నారు, ఇంత పొద్దుట ఎలా అయిపోయింది అనుకుంటున్నారా? ఏమీ లేదండి, నేనైతే ముందు వారం చేసుకున్నాను. దాని యొక్క వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో నేను అయితే మొత్తం అంతా క్లీన్ చేసుకొని అంతా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే 4 లేచి రెడీ అయ్యి స్నానం చేసి ఇప్పుడైతే ఒక వ్లాగ్ అయితే తీస్తున్నానండి. ఈ వ్లాగ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. కొత్తగా ఎవరిని చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. థ్యాంక్ యూ సో మచ్. మీకైతే హాయ్ అయితే పలుకుతున్నానండి. సో ఇక్కడ ఒకసారి బయట చూసేద్దామండి. నైటే నేను మొత్తం అన్నీ కడుక్కుని ముగ్గులు వేసుకుని చేశాను. ఆ ముగ్గులు ఏంటో ఒకసారి ఇలా చూసేసేయండి. నా ముగ్గులు ఏమైనా నచ్చితే కొంచెం కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఏమైనా ఇంకా మంచివి చేయగలుగుతానేమోనని అనుకుంటున్నాను. ఇక్కడ తులసి చెట్టుకి మొత్తం ముగ్గులు వేసి పసుపు కుంకాలన్నీ రాసేసానండి. తర్వాత బయట వాకిట్లో ముగ్గులు అయితే వేసుకున్నాను. భయపడ్డాను, రాత్రి వర్షం వచ్చేస్తుందేమో ఇంత అలా కడిగి పెట్టుకున్నాను అని చెప్పి భయపడ్డాను. సో అదేం అవ్వలేదు. ఉదయం లేచేసరికి కూడా చాలా నీట్గా ఉంది. తర్వాత నేను మార్నింగే లేవగానే బిందెతో నీళ్ళు పట్టేసుకుని వంట అయితే స్టార్ట్ చేశానండి. సో ఈరోజు వంటకాలు అయితే అమ్మవారు పూజ అయితే చేసుకుంటున్నాను కాబట్టి వంటకాలు ప్రప్రథమంగా అయితే నీళ్ళు బిందె అయితే పెట్టేసుకుని స్టవ్ పక్కన అయితే పెట్టేసుకుంటానండి. సో తర్వాత ఏం చేశానంటే వరుసగా ఫస్ట్ అయితే తీపి వంటకంతో స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను పాలు తీసుకుని పాలతో పరమాన్నం అయితే చేశాను. పరమాన్నం చేసిన తర్వాత ఇంకొక పక్కన అయితే రైస్ కడిగి పెట్టుకుంటున్నాను. సో పరమాన్నం అయిపోయిన తర్వాత రైస్ కడిగేసి పెట్టాను, అది అయిపోద్ది. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ శనగపప్పు ఉడికించుకుంటున్నాను. అక్కడ ఇడ్లీ పాత్రలో శనగపప్పు అయితే ఉడికించుకుని అదే ఆవిరి బూరెలు అంటారు కదా, ఆవిరి బూరెలు పర్పస్ అయితే చేస్తున్నాను. సో శనగపప్పుని అయితే గ్రైండ్ చేసుకున్నానండి. చేసేసి దాన్ని ఆ రుబ్బుని ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీ కింద పెట్టేసాను. ఆ పక్కన ఆవిరి మీద ఉడుకుతున్నాయి. ఇక్కడేమో పరమాన్నం కంప్లీట్ అయిపోయింది. ఒక 20% ఉందని బెల్లం వేసేసి కలిపేసి ఒక 10 minutes ఉంచేసి లాస్ట్లో కడుతున్నప్పుడు 10 నిమిషాలకు ముందు కట్టేస్తాం అనగా బెల్లం వేసేస్తే అప్పుడు పాలు అయితే ఎరగవండి. సో ఇడ్లీది కూడా అయిపోయింది. ఇడ్లీది అయిపోయిన తర్వాత నేను రైస్ తప్పలు అయితే పెట్టేశాను. రైస్ పులిహోర చేయడానికే నేను ఇంట్లో రైస్కి కూడా కలిపి పెట్టాను, పెద్ద తపాలా పెట్టాను. ఇక్కడైతే బెల్లం తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. చాలా స్పీడ్గా అయితే వంటలు చేస్తున్నాను. ఎంత స్పీడ్గా చేసినా సరే టైం చాలా లేట్ అయిపోతుంది. తర్వాత మా హస్బెండ్ కొంచెం సపోర్ట్ చేశారులేండి. బూర్లకి వంటలు అవి కలిపేటప్పుడు ఆయన సపోర్ట్ చేశారు. సో అందువల్ల కొంచెం ఈజీ అయిందని అనుకుంటాను. మా బాబుకి పిల్లలిద్దరిని చూసుకుంటూ ఆడేసుకుంటూ ఉన్నాడు. సో ఇలా చాలా బాగా అయితే జరిగింది. చేయగలనా లేదనుకున్నాను. ప్రప్రథమంగా పరమాన్నం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత నేను పాకం మరిగించుకుంటున్నాను బూరెల్లో కలపడానికి. అది ఆవిరి బూరెలు మొత్తం తీసేసి చల్లారిన తర్వాత ఒక పళ్ళలోకి అయితే తీసుకుని దాన్ని విడిపేసుకుని శుభ్రంగా మెత్తగా చేసేసుకుని దాంట్లో అయితే పాకం వేసేసి కలిపేసి పెట్టేస్తాను. సో అప్పుడు బూరెలు వండ అయితే చాలా బాగా వచ్చింది. బూరెలు కూడా చేదమండి. ఆయిల్ అది పాడవకుండా టప్ 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 అని సౌండ్ రాకుండా చక్కగా అయితే ఉంటుంది. బూరెలకి తోపు అయితే రుబ్బేసుకుంటున్నాను. బూరెలు తోపు అండ్ గార్లిక్ 2 కలిపి అందులోనే వేసుకున్నాను. ముందు గార్లిక్ తీసేసుకొని గార్లు వేసేసిన తర్వాత బూరెలకి వరిపిండి కలిపి అందులో తోపు అయితే ప్రిపేర్ చేశాను. నిజంగా చెప్తున్నాను, లిటరలీ చాలా బాగా వచ్చింది. ఎంత బాగా వచ్చిందంటే తోపు మెత్తగా బూరి చక్కగా ఉన్నాయి. వండిన బూరెలు టక్ 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 అని అందరూ ఇంట్లో వాళ్ళు తిన్నారు, అట్లానే బయట వాళ్ళకి కూడా ప్రసాదం పెట్టాము. సో నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం అయితే బూరెలు బాగున్నాయని అన్నారు. సో అదండి, ఇంకా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇవి అయిన తర్వాత పూజకి రెడీ చేసుకోవాలి. పూజా సామాగ్రి మొత్తం అనే దగ్గర పెట్టుకుని పూజకి సిద్ధం కావాల్సిన పూజని మండపం అది తయారు చేసుకోవాలి. ఆ వ్లాగ్ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ వీడియోలో అయితే లెంత్ అయిపోతుందని నేనైతే ఎక్కువ వీడియో చూపించట్లేదు. ఇక్కడ వంట వరకు నేను చేసిన పనుల వరకు చూపిస్తున్నాను. సో ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్, కామెంట్ తెలియచేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అని మీకు తెలుసు. సో దాన్ని బేస్ చేసుకుని మీరు వ్యూస్ ఇస్తారు.